సుమోలు గాల్లోకి ఎగిరేయాలన్నా ఒంటి చేత్తో ట్రైన్లు ఆపాలన్నా కంటి చూపుతో చంపేయాలన్నా బాలయ్యకే సాధ్యం. అయితే అదంతా ఒకప్పుడు మాస్ బాలయ్య. కానీ ఇప్పుడు బాలయ్య రూట్ మారింది. సరికొత్త లుక్లో, అంతకంటే కొత్త కథతో, కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్లో డాకు మహారాజ్గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. బాలయ్య ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఆడియన్స్ పల్స్ బాగా పట్టుకున్న బాలయ్య వరుసగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అలా బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఏం ఫిక్స్ చేస్తారా అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి డాకు మహారాజ్ గా తన మాస్ లుక్ తో అదరగొట్టేశారు బాలయ్య. తన మార్క్ డైలాగ్స్, యాక్షన్ ఎలివేషన్, పవర్ఫుల్ యాక్షన్ స్టంట్స్ తో బాలయ్యని నెక్స్ట్ లెవెల్లో రివీల్ చేశారు మేకర్స్. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో సంవత్సరం నుంచి సెట్స్ మీదున్న ఈ సినిమా టైటిల్ గా డాకు మహారాజ్ ని అనౌన్స్ చేశారు. పేరుకు తగ్గట్లే లుక్, క్యారెక్టర్ తో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు బాలకృష్ణ. పవర్ఫుల్ విలన్ గా బాబీ డియోల్ బాలయ్యకి గట్టి పోటీ ఇస్తున్నారు. మిగతా అన్ని క్యారెక్టర్స్ ని డామినేట్ చేసేలా ఈ సినిమాలో బాలయ్య తన కెరియర్ లోని కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని, క్యారెక్టర్ కూడా అంతకంటే కొత్తగా కనిపిస్తుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. మీరు చూసిన దాంట్లో డూపులు లేవు, డూప్లికేట్ లేవు, ఒరిజినల్ బాలయ్య బాబు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే, గ్యాలప్ ఇచ్చింది ఆయనే, యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. ఒరిజినల్ షాట్స్ అన్నీ. మనం ఏదో ఒకటి కొత్తది చేయాలి అనే ఒక మోటివ్తోనే చాలా మటుకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారి అవతారాన్ని క్రియేట్ చేసాం. గట్టి మాస్ ఫిల్మ్, ఏబీసీ సెంటర్లో వచ్చే మాస్ ఫిల్మ్ తీయాలనే ఆలోచనతో, మోటివ్తో స్టార్ట్ చేసాం. అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మీరు చూసింది చాలా చాలా సింపుల్ తమ్ముళ్ళు. వేరే లెవెల్ ఉంటుందంటే వేరే లెవెల్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఇందులో ఒకటి బందిపోటుగా, మరొకటి నార్మల్ లుక్ లో అదరగొట్టేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియోస్ లో బాలయ్య నార్మల్ లుక్ లో కనిపిస్తే, లేటెస్ట్ గా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ లో మాత్రం కంప్లీట్ డాకు లుక్ లోనే కనిపించారు. దీంతో సినిమాలో 2 క్యారెక్టర్లు ఎలా కనిపించబోతున్నాయి, అసలు ఈ 2 లుక్స్ కి సంబంధం ఏంటి అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఆడియన్స్ లో. సినిమా స్టోరీ ఎంత పవర్ఫుల్ గా కనిపిస్తోందో, తమన్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఎంగేజ్ చేస్తోంది. ఈ పవర్ ప్యాక్డ్ మాస్ మూవీ సంక్రాంతి బరిలోకి రాబోతోందని ముందే అనౌన్స్ చేసినా, లేటెస్ట్ గా జనవరి 12న రిలీజ్ అని డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారో అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామనే ఇప్పుడు విజయ్ కార్తిక్ అన్నని జైలర్ అయిన తర్వాత తను తీసుకురావడం, ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం. బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్. సినిమాలో ఒక 5 బ్లాకులు, నేను 5 బ్లాకులు చూశాను. థియేటర్లు రేపు మామూలుగా ఉండదు. ఒక 5 బ్లాకులు సినిమాలో. ఇది అసలు మీకు నథింగ్. చిన్న 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 అన్నిట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి. అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట ఒక సైడ్ బాబీ డియోల్ గారు, సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు. ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి.